నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఉద్రిక్త వాతావరణం. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతుల ఆందోళన. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి రోగుల అస్వస్థతపై కొనసాగుతున్న విచారణ. వాంతుల శాంపిళ్ల ఫలితాలు వచ్చాకే కారణాలపై స్పష్టత. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు అస్వస్థత. విజయనగరం జిల్లా ర్యాలీలో కళ్లు తిరిగి కింద పడడంతో ఆసుపత్రికి తరలింపు. గూఢచర్యం ఆరోపణలతో మరో యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్ట్. పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేసే డానిష్ తోనూ నిందితునికి పరిచయం. ట్రంప్ తెచ్చిన ట్యాక్స్ బ్రేక్ బిల్లుపై మస్క్ అభ్యంతరం. అమెరికన్లపై భరించలేని భారం పడుతుందంటూ విమర్శ. తాజా అంశాన్ని చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు ధ్వంసం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, రైతుల ఆందోళనకు కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే రాజోలి మండలం పెద్దదన్వాడలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు చేపట్టినటువంటి ఆందోళన ప్రస్తుతానికైతే శాంతియుతంగానే ఉంది. అంటే అటు పోలీసులు కానీ ఇటు గ్రామస్తులు కానీ శాంతించి ఎవరి వాళ్ళు ప్రస్తుతానికైతే నిలకడమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే నిన్నటి నుంచి ఈ ఉద్రిక్తత అనేది కొనసాగుతోంది. పెద్దదన్వాడలో ఇంతకు ముందు ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి భూమి చదును కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు గతంలో జరిగాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని చెప్పేసి సుమారు ఒక 6-7 నెలల పాటు కంటిన్యూగా అక్కడ ఉన్నటువంటి 5-6 గ్రామాల ప్రజలు, పెద్దదన్వాడ, చిన్నదన్వాడ, ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించడం జరిగింది. గతంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందించడం, అక్కడికి వచ్చినటువంటి స్థల సేకరణకు సంబంధించి వచ్చినటువంటి ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించడం, తర్వాత పరిశ్రమ ఏర్పాటుకు గతంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిప్పి పంపడం, ఇవన్నీ కూడా చేశారు. గతంలో రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. వరుసగా కంటిన్యూస్ గా రిలే నిరాహార దీక్షలు చేశారు. అయితే కొంతమంది పెద్దలు ప్లస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నతాధికారుల హామీ మేరకు, అంటే అక్కడ పరిశ్రమ ఏర్పాటును పునఃపరిశీలిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక హామీ రావడంతో వాళ్ళంతా కూడా విరమించడం జరిగింది. అయితే ఒక 3-4 నెలలుగా ఈ పరిస్థితి అంతా కూడా సద్దుమణి ఉంది. అంటే ఎలాంటి అటువైపు పరిశ్రమ ఏర్పాటు లేదు, ఇటువైపు ఆందోళన లేవు. కానీ నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున ఈ పరిశ్రమల పనులు ప్రారంభించడానికి కార్మికులు, అలాగే వాహనాలు, కంటైనర్స్ పెద్ద ఎత్తున అక్కడ నిన్న సాయంత్రం దిగాయి. దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళన చేపట్టారు. అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా కర్రలు చేతబోని ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ముందుగా శాంతియుతంగా ఆందోళన కొనసాగించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రహదారి మీద బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. కానీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పోలీసులను మోహరించిన నేపథ్యంలో పన్నులు అడ్డుకునేటువంటి క్రమంలో వాళ్ళకి మధ్య కొంత వాగ్వాదం, అది ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఉపద్రిక్తులైనటువంటి రైతులంతా కూడా చుట్టూ ఉన్నటువంటి కంటైనర్లు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి కార్మికులను కూడా అక్కడి నుంచి తిప్పి పంపడం జరిగింది. ఇక్కడ ఉండకూడదు, పనులు ప్రారంభించకూడదు, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని తిప్పి పంపించడం జరిగింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులంతా కూడా కర్రల చేతబూని ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. కింద కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా జరిగిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళ అంటే పోలీసుల సంఖ్య కంటే గ్రామస్తుల సంఖ్య పెద్ద ఎత్తున, అంటే వేలాది మంది గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావడంతో ఉద్రిక్త వాతావరణంగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కొంత వాళ్ళని సంయమనం పాటించాలని చెప్పేసి అంటే దాడులు చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళని శాంతిపై చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడం, అక్కడ దాడులు చేసే వాళ్ళందరినీ నివారించడం, ఇవన్నీ చేయడంతో ప్రస్తుతానికి అక్కడ
ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ఎక్కడికోళ్ళు అక్కడ అంటే పరిశ్రమ ఏర్పాటు దగ్గర నుంచి వాళ్ళంతా కూడా గ్రామాలకు రావడం జరిగింది. పోలీసులు కూడా చుట్టూ మోహరించి వాళ్ళంతా కూడా ఒకవైపుకు రావడం జరిగింది. ప్రస్తుతానికైతే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. కానీ ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తూ మా రైతుల ఆందోళన మాత్రం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు అటు ఉన్నతాధికారులు కానీ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇది పునఃసమీక్షిస్తామన్న హామీ మేరకే వాళ్ళ ఆందోళన విరమించడం జరిగింది. లేకపోతే ఆందోళన తీవ్రరూపం దాల్స్తామని చెప్పి గతంలోనే చెప్పారు. కానీ మళ్ళీ పనులు ప్రారంభించడం ఇది రైతుల ఆగ్రహానికి ప్రధానమైనటువంటి కారణం. దీంతో పాటు అక్కడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది, కాలుష్యానికి గురవుతుంది, పంటలు పండించేటువంటి పరిస్థితి ఉండదు. పక్కన కృష్ణానది దగ్గరలో ఉంది. సో కృష్ణానది నుంచి కలుషితమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ పరిశ్రమల వల్ల అక్కడ పొల్యూషన్ ఉంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ పరిశ్రమ ఇక్కడ రావద్దని చెప్పేసి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది కొనసాగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఈ కామారెడ్డి ఇతర జిల్లాల్లో జరిగినటువంటి ఆందోళనల నేపథ్యంలో అక్కడ మా పరిశ్రమ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది, దాన్ని రద్దు చేసింది. అలాగే ఇక్కడ కూడా రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంది. కానీ ప్రభుత్వం దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప రైతుల ఆందోళన అనేది సద్దుమణిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇది వెదజొన్నవాడలో తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే స్వామి కిరణ్, రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారులు వారితో చర్చలు ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా? అధికారులు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉద్రిక్త వాతావరణమే అక్కడ ఉంది. అంటే చర్చలు జరిపి వాళ్ళతో సంయమనంగా చర్చించేటువంటి వాతావరణం అక్కడ లేదు. ఎందుకంటే రైతులంతా కూడా కోపోద్రిక్తులై ఉన్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం కూడా శాంతియుతంగానే అక్కడ ఆందోళన అనేది కొనసాగింది. అంటే పరిశ్రమ ఏర్పాటుకు మళ్ళీ ముందు కదలొద్దు అని చెప్పేసి ఆందోళన చేపట్టడం నిన్న జరిగింది. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి పనులు ప్రారంభించడానికి అక్కడ ప్రయత్నం జరిగాయి. దాన్ని అడ్డుకోవడానికి రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది, వాహనాలు ధ్వంసం చేశారు, కంటైనర్లను కూల్చారు, ప్లస్ గ్రామస్తులంతా కర్రలు చేయడం ముందు అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. అది ఇప్పుడిప్పుడే సద్దుమణగడానికి దగ్గరికి వస్తుంది. సో ఈ ఉద్రిక్త నేపథ్యంలో అంటే ఉన్నతాధికారులు అంటే ఇప్పుడు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అది రద్దు చేయాలా, కొనసాగించాలా, దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దాని నిర్ణయం తీసుకోవాలి. అధికారులు సంప్రదింపులు చేపట్టి వాళ్ళను రైతులతో సంప్రదింపులు చేయాలి. అది ఆ పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. ఈ ఆందోళన నేపథ్యంలో జిల్లా అధికారులు రంగప్రవేశం చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఏదో ఒకటి నిర్ణయం అనేది ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. అయితే స్వామి కిరణ్, వారి ఆందోళన నేపథ్యంలో అదనపు బలగాలను ఏమైనా తరలించే అవకాశం ఉందా? నిన్న అంటే పనులు ప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంతో పోలీసుల పహారాలోనే ఉదయం వాళ్ళంతా కూడా సన్నాహాలు చేసుకున్నారు. అది నిన్న రైతుల ఆందోళన చేపట్టిన నేపథ్యంలోనే ఇవాళ పోలీసు పహారాన్ని కూడా పెంచారు. అంటే ఈ పరిశ్రమ ఏర్పాటు చేసేటువంటి ప్రాంతానికి ఆందోళనకారులు ఎవరు రాకుండా కూడా పోలీసులను పెద్ద ఎత్తున పహారా నిర్వహించారు. గ్రామంలో కూడా అంటే ఎవరైనా ఆందోళన చేసే అవకాశం ఉంటే వాళ్ళని అక్కడే నిర్వహించాలని కూడా పోలీసులు భావించారు. కానీ పరిస్థితి అదుపు తప్పడిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనడానికి అదనపు బలగాలను మోహరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే పోలీసు అంటే జిల్లా యంత్రాంగం దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పరిశ్రమ పనులు కొనసాగించాలా, పోలీసుల రక్షణ మధ్య కొనసాగించాలా, ఆపాలా అన్నది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. దాన్ని బట్టి పోలీసుల నిర్ణయం ఉంటుంది. కాబట్టి రైతుల ఆందోళన కార్యరూపం అంటే పెద్ద ఎత్తున జరిగితే మాత్రం అదనపు బలాలను వాళ్ళు మోహరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు స్వామి కిరణ్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరుగుతోంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి నూతన కమిషనర్ ఆర్వి కందన్ తొలిసారి హాజరయ్యారు.
ప్రజా సమస్యలు నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చ జరుగుతోంది. అంతకుముందు గ్రేటర్ పరిధిలో వీధి లైట్ల వంటి కనీస సమస్యలు పరిష్కరించలేదంటూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. నిధులన్నీ ఎంఐఎం నేతలున్న ప్రాంతాలకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న పనుల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ రోజు హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి. వేసినటువంటి కాంట్రాక్టర్లకు క్వాలిటీ కంట్రోల్ క్యూసీ ఇచ్చినాక కూడా వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. వెయ్యని రోడ్లకు బిల్లులు చెల్లాయిస్తారు ఎంఐఎం ప్రాంతంలో. అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ జీహెచ్ఎంసీకి హెచ్ఎండబ్ల్యూఎస్ కు వాటర్ బోర్డుకి సమన్వయం లేదు. వర్షం వస్తే ఏ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయాలనేది తెలియదు. ప్రజలు ఏం చేస్తారంటే ఏది చిన్న గుంత పడ్డా కూడా డ్రైనేజ్ పొంగుతున్నా కూడా ఇంకేదైనా కూడా జీహెచ్ఎంసీలో వేరే భాగమైనటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ నాకు సంబంధం లేదంటారు. అదే విధంగా ట్యాక్సులన్నీ కూడా ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ నుంచి షేర్లింగంపల్లి నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. మొత్తం నిధులన్నీ కూడా ఎంఐఎం ప్రాంతానికే కేటాయిస్తా ఉన్నది. మా దగ్గర ఐఎస్ఎస్ అని ఒక డివిజన్ ఉన్నది. రోడ్డు వేయకుండా వేసినట్టుగా బిల్లులు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. 100 లైట్లు పోతే 90 లైట్లు అమ్ముకుంటారు, 10 లైట్లు మాత్రమే ఫిట్ చేస్తారు. అనేకమైన అక్రమాలు జీహెచ్ఎంసీలో నడుస్తాయి. వీధి దీపాలు మాత్రం ఇస్తలేరు కానీ దానికి సిబ్బందిని మాత్రం మళ్ళా ఎలక్ట్రిసిటీ బోర్డుకు 104 మందిని అడిషనల్ గా మాకు ప్రొవైడ్ చేయమని చెప్పి నిధులు దుర్వినియోగం చేస్తూ మళ్ళీ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. జీహెచ్ఎంసీలో మేమంటున్నాం అంటే జీహెచ్ఎంసీలో దాదాపు 50 నుంచి 75 కోట్ల రూపాయలు ఆఫీసర్లకు జోనల్ కమిషనర్ కు లేని శాలరీ, ఒక జోనల్ ఆఫీస్ లో ఆయన కింద ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఈకి డబుల్ శాలరీ పోతున్నదంటే ఇది ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా ప్రతి జనరల్ బాడీలో మా కార్పొరేటర్లు వేసిన క్వశ్చన్లకు సమాధానం రాదు. సమాధానం ఇచ్చిన ఒక 4-5 సమాధానాల తర్వాత ఆమెకు ఓపిక లేదు, అర్జెంట్ అని వెళ్ళిపోతుంది. ఇవాళ వర్షాకాలం వచ్చింది, ప్రతి బస్సులలో డీసెల్టింగ్ కావాలి. ప్రతి ఇయర్ ఏప్రిల్ మేలో డీసెల్టింగ్ జరిగేది. ఇప్పుడు ఇంకా జూన్ వచ్చినా గానీ కూడా డీసెల్టింగ్ జరగలేదు. చాలా జాగాలలో నాలలు కూడా పూడుకపోయినాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. చౌటుప్పల్ శివారులో ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఢీకొంది. బస్సు డ్రైవర్ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యాసుపత్రిలో 71 మంది రోగుల అస్వస్థతపై విచారణ కొనసాగుతోంది. సుమారు 20 మంది రోగులను ఉస్మానియాకు తరలించిన వైద్యులు మిగతా వారికి మానసిక ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అస్వస్థత ఘటనలో ఫుడ్ పాయిజన్ అంశాన్ని తేల్చేందుకు రాత్రి సుమారు 2 గంటల వరకు ఆసుపత్రిలో ఉండి విచారించిన అధికారులు తిరిగి ఉదయం 6 గంటలకే ఆసుపత్రికి చేరుకున్నారు. ఉదయం వండిన ఆహారాన్ని వంటశాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆర్ఓ వాటర్, ట్యాప్ వాటర్ శాంపిళ్లను సైతం మరోమారు సేకరించి ఐపీఎంకు పంపారు. అవసరమైన వారిని ఉస్మానియాకు తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతం రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై విచారిస్తున్న అధికారులు ప్రయోగ పరీక్షల ఫలితాలు వచ్చాకే అస్వస్థతకు అసలైన కారణాలను వివరించగలమని చెబుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి గురైన రైతన్నకు మార్కెట్ ధరలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడి లేక మార్కెట్లో మామిడికి సరైన ధర పలకకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరంగల్ జిల్లా యనమామల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానమైన లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో మామిడి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సీజన్ ఆరంభంలో టన్ను 80,000 పలికిందని, ప్రస్తుతం 10,000కు కొనే నాథుడు లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, రైతులను దోచుకుంటున్నారని వాపోతున్నారు. ప్రస్తుత ధరలు తమకు ఏమాత్రం సరిపోవని ఆవేదన చెందుతున్నారు. స్టార్టింగ్లో ఒక 20-30 రూపాయలు ఉండే, ఇప్పుడు 15-20 రోజుల నుంచి వెళ్ళి 5 రూపాయలకు కూడా కాయ దగ్గరలే మామిడికాయ 5 రూపాయల కేజీ. అంటే టన్నుకు 5,000 చొప్పున లెక్కేసుకున్నా కూడా మా కూళ్ళు కూడా వెళ్తాయి ఒక బండికి. అలాంటి పరిస్థితి అంటే మొత్తం ఇక పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అయిపోయింది. అది ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి. ఏమైందంటే ఇక మామిడికాయ కొనేటోళ్ళు కూడా ఇప్పుడు వాతావరణం కాబట్టి కాయ కూడా ఖరాబ్ అవుతుంది. 5 రూపాయలకు కాదు ఇప్పుడు 2 రూపాయలకు కూడా దిగటలేరు. ఇప్పుడు నన్ను కాయ దాకా ఫ్రీగానే ఇచ్చేసిన. అంటే ఆ రోజు ఇక తీసుకోలే, ప్లస్ నాకు రేటు తక్కువ అంటే నాకు నచ్చలే. ఏమన్నా ఇక పోతే పోయినా ఎవరికైనా ఇచ్చినా తలుసుకుంటారా అని చెప్పేసి పంచిపెట్టిన. ఈసారి వాతావరణం అనుకూలంగా లేదు. మామిడి తోటలు పెట్టిన రైతులు అందరూ లాస్ అయినట్టే. కాయ కూడా ఈసారి మొన్నటిదాకా మంచిగా ఉండే, వర్షాలు పడడం వల్ల కాయ అంతా మరకొచ్చి రేటు మొత్తం డౌన్ అయిపోయింది. 5 రూపాయల నుండి 15-20 రూపాయలు పోతుంది. ఈసారి రైతులకు ఏమంత లాభం లేదు.
ఈ లాస్ ఉన్నదంటే ఇప్పుడు లక్షలు మునుతారంటే వీళ్ళు ఇంత ఘోరంగా తయారైంది సేట్లు అంటోళ్ళు అతి అద్మానం అయితే ఇక ఈసారి మాత్రం ఒక్కొక్కరికి ఉరితాడు పెట్టుకునేదే ఉన్నది 10 సంవత్సరాలు బేరం చేయబట్టి ఇంత అద్మానం ఎన్నో లేదు లక్షలు పెట్టినాం పుస్తల తాడు ఆమె కట్టినా కూడా తేరదు ఇప్పుడు అంత దారుణంగా ఉన్నది మాడి పనులది వర్షాలు ముందు కొట్టుడుతోని పురుగచ్చి ఇప్పుడు ఒక బండి 2 టన్నులు 20,000 15,000 పోతుంది లాస్ మొత్తం బండి గిరా కూలీలు కలితే అసలుకే 2,000 లాస్ అవుతాయి మొత్తం పురుగొచ్చింది కాబట్టి బండ్లు బాగా అయిపోయినాయి కొనేటోళ్ళు లేరు మాడి పనులు ఈసారి కేవలం ఎక్స్పోర్ట్ వాళ్ళు మొత్తం ఖాళీ చేసిపోతాను ఢిల్లీ పార్టీ వాళ్ళు మొత్తం గోదాములు ఖాళీ చేసిపోతాను కొంటలేరు ఎందుకంటే ఆ బండ్ల లోడ్ వేసుకొని అక్కడ పోయారాక 4 రోజులకే పురుగొచ్చేస్తాను పండు లాస్ అవుతాను వాళ్ళు కూడా 4-5 లక్షలు 6 లక్షలు అట్లా పోతానని గోదాములు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతాను ఒక్కొక్కరు ఆ సమయంలో ఇప్పుడు తోటలు పట్టిన వాళ్ళు 8 లక్షలు 10 లక్షలు 6 లక్షలు చిన్న తోటలు పెద్దవి పట్టిన వాళ్ళు 20-25 లక్షలు లాస్ ఇప్పుడు తోటలో వేయంలో మేము అమ్మేటోళ్ళు కూడా బేరం బరకతి లేదు సంవత్సరం అంత నష్టం ఏ సంవత్సరం లేదు ఇన్ని సంవత్సరాలు కానీ మేము బేరం చేస్తాను ధర చెప్పుకోవద్దు తోటలోకి లేదు లాభం అమ్మేటోళ్ళకు లేదు లాభం ఏదో ఒక కాయలు ఉంటుంది అంత పురిగా తయారు ఏం కాదు కానీ పురుగు అంటాను పురుగు ఏం లేదు జగిత్యాల జిల్లా రాయకల్లో భూమి రిజిస్ట్రేషన్ కోసం 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇన్ఛార్జి తహసీల్దార్ గణేష్ ఏసీబీకి చిక్కారు 1 ఎకరం 2 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి 15,000 డిమాండ్ చేయగా డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తిగా వ్యవహరించి 10,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తహసీల్దార్ గణేష్ డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్లను అరెస్టు చేసినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ముజాఫర్ గారు తహసీల్దార్ గారిని కలిసి 15,000 గా అయితే బేరం చేసుకుని 10,000 ఇస్తానని ఒప్పుకొని వచ్చి 10,000 రూపీస్ కంప్లైనెంట్ దగ్గర నుంచి అమ్మిన ప్రాపర్టీని రిజిస్టర్ చేయడం కోసం 10,000 రూపీస్ బ్రైబ్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆయన ద్వారా ఈ తహసీల్దార్ గారు గణేష్ గారిని అండ్ ముజాఫర్ డాక్యుమెంట్ రైటర్ ని ఇద్దరిని ఈ రోజు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బృందాన్ని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. మధ్యప్రదేశ్లోని జుబువా జిల్లా సంజలి రైల్వే క్రాసింగ్ వద్ద సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడి పక్కనే ఉన్న పెళ్లి వ్యాన్పై పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, మరో 2 గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటే క్రమంలో పక్కకు ఒరిగి పడిపోయినట్లు చెప్పారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని కోరాపుట్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 5 రోగులు ఒకే రాత్రి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపిస్తున్నారు. కోరాపుట్లో ఉన్న షాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న 3, జనరల్ వార్డులో ఉన్న 2 రోగులు మృతి చెందారు. నర్సు వారికి 2వ రౌండ్ ఇంజెక్షన్లు వేసిన కాసేపటికే నొప్పితో తమ వారు ప్రాణాలు కోల్పోయారని రోగుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. చనిపోయిన రోగులంతా అదే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్జరీ తర్వాత వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వారు చెప్పారు. ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే వారి ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. ఈ మేరకు రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అదుపు తప్పి బోల్తా పడి ఉన్న ఆయిల్ ట్యాంకర్ని చూసేందుకు డ్రైవర్ సిమెంట్ లారీని ఆపారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ సిమెంట్ ట్యాంకర్ని ఢీకొట్టింది. సిమెంట్ ట్యాంకర్లోని బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సిమెంట్ ట్యాంకర్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దేశానికి సంబంధించిన కీలక సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందిస్తున్న మరో యూట్యూబర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రూప్నగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందిన జబ్బీర్ సింగ్ జాన్ మహల్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. తీవ్రవాదుల గూఢచర్య నెట్వర్క్కు చెందిన షకీర్ అలియాస్ జుట్ రంధ్వారాతో జబ్బీర్ సింగ్కు సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. గూఢచర్య ఆరోపణలతో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతోనూ జబ్బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు.
పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో పనిచేసే డానిష్తో జస్బీర్కు మంచి పరిచయం ఉన్నట్లు తేల్చారు. డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి జస్బీర్ హాజరైనట్లు వెల్లడైందని పంజాబ్ డీజీపీ ప్రకటించారు. అక్కడ అతను పాకిస్తాన్ సైన్యాధికారులు, కొందరు పాక్ బ్లాగర్లను కలిసినట్లు గుర్తించారు. 2020, 2021, 2024లో మొత్తం 3 సార్లు జస్బీర్ సింగ్ పాక్ వెళ్లాడని దర్యాప్తులో వెల్లడైంది. అతని ఎలక్ట్రానిక్ డివైస్లలో పాకిస్తాన్కు చెందిన అనేక కాంటాక్టులు ఉన్నట్లు డీజీపీ వివరించారు. వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపామన్నారు. జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన తర్వాత తాను దొరకకుండా ఉండేందుకు జస్బీర్ తన ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న సమాచారం చెరిపివేశాడు. జస్బీర్ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం అధికారికంగా చెప్పిన దానికంటే మరిన్ని ప్రాంతాలపై దాడి చేసినట్టు తెలిసింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికార పత్రాల్లో వెల్లడైందని జాతీయ మీడియా పేర్కొంది. దాయాది దేశానికి చెందిన 8 స్థావరాలపై భారత్ అదనంగా దాడి చేసిందని తెలిపింది. వ్యూహాత్మకంగానే భారత్ వాటి వివరాలు వెల్లడించలేదని సదరు మీడియా విశ్లేషించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్కు చెందిన 11 వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల్లో మాత్రం భారత్ అదనంగా 8 ప్రాంతాలపై దాడి చేసినట్టు తేలింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్లోని పెషావర్, జాంగ్, హైదరాబాద్, గుజరాత్, బావల్ నగర్, చోర్, అట్టోక్, గుజరన్వాలా ప్రాంతాలపై భారత్ దాడి చేసిందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించే క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీటి గురించి ప్రస్తావించలేదని పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి భారత్ చేసిన దాడుల కారణంగానే దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చిందని వెల్లడించింది. వ్యూహాత్మకంగానే భారత్ వీటి వివరాలు వెల్లడించలేదని విశ్లేషించింది. భారత్ జరిపిన దాడుల్లో రావల్పిండి, సర్గోదా, జకోబాబాద్, బొళారి వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని మాక్స్ఫర్డ్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 2 రోజుల తర్వాత ఈ ఛాయాచిత్రాలు వెలుగులోకొచ్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వ నివేదికను కొందరు తప్పుపడుతున్నారు. వీటి వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. పౌరులపై భారత్ దాడి చేసిందని ప్రపంచానికి చెప్పడానికి ఇలా చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులకు నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాద, వైమానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని భారత్ ఇదివరకే స్పష్టతనిచ్చింది. తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లకు ఢిల్లీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జూన్ 6వ తేదీన సత్యేంద్ర జైన్, జూన్ 9న సిసోదియా విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆప్ హయాంలో 12,000 తరగతి గదులు, తాత్కాలిక నిర్మాణాల్లో 2,000 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ ప్రభుత్వంలో సిసోదియా విద్యాశాఖ, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశారు. సత్యేంద్ర జైన్ ప్రజా పనుల విభాగం ఇన్ఛార్జిగా, ఇతర శాఖల మంత్రిగా పనిచేశారు. తరగతి గదుల నిర్మాణంలో అనేక తప్పులు దొర్లాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి చేసిన సాంకేతిక అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, హరీష్ ఖురానా, నీల్కాంత్ బక్షి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సాగుతోందని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనా బ్రిడ్జిను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కాట్రా బారాముల్లా వందే భారత్ సర్వీసును ప్రారంభించనున్నారు. కశ్మీర్ పర్యాటకానికి ఇదొక గేమ్ చేంజర్గా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్ అద్భుతమైన చీనా బ్రిడ్జ్ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6న ప్రధాని చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. రైల్వే వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ కాట్రాకు రైలులో ప్రయాణించే అవకాశం ఉందని తెలిసింది. ప్రయాణంలో భాగంగా అంజీకాడ్లో నిర్మించిన దేశ తొలి కేబుల్ రైల్వే వంతెనను మోదీ పరిశీలిస్తారని సమాచారం. అనంతరం కాట్రా నుంచి ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభిస్తారని తెలిసింది. కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. నది గర్భం నుంచి
359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే చినాబ్ రైల్వే వంతెన ఎత్తు 35 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే వంతెన నిర్మాణానికి 28,660 మెగాటన్నుల స్టీల్ను ఉపయోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైన తట్టుకునేలా ప్రత్యేకమైన స్టీల్ను వినియోగించారు. చినాబ్ రైల్వే వంతెన మొత్తం పొడవు 1.31 కిలోమీటర్లు కాగా నిర్మాణానికి 1486 కోట్ల రూపాయలు వెచ్చించారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా, భూకంపాలు సంభవించినా తట్టుకునేలా చినాబ్ రైల్వే వంతెనను నిర్మించారు. దీని వెనకాల ఇంజనీరింగ్ అధికారుల దశాబ్దాల శ్రమ ఉందని తెలిపారు. గతేడాది ఈ వంతెనపై లోకల్ ట్రైన్తో ట్రయల్ రన్ నిర్వహించగా ఈ ఏడాది ఆరంభంలో వందే భారత్ రైలును కూడా నడిపించారు. మరోవైపు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. ఆ తర్వాత 3 రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. కశ్మీర్ పర్యాటకానికి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ గా మారనుందని నిపుణులు అంటున్నారు. ఏడాది పొడవునా సైనికులు, వస్తు రవాణాకు ఆటంకాలు ఉండవని చెబుతున్నారు. కశ్మీర్ లోయలో యాపిల్ పండించే రైతులు ఒక రోజు వ్యవధిలోనే తమ ఉత్పత్తులను ఢిల్లీకి పంపించుకునే వీలు కూడా ఉంటుందని అంటున్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు మొత్తం పొడవు 272 కిలోమీటర్లు. 119 కిలోమీటర్ల మేర ప్రయాణం సొరంగాల గుండా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. 12.77 కిలోమీటర్ల పొడవు ఉండే T50 అనే సొరంగం దేశంలోని అతిపెద్ద టన్నెల్ అని చెప్పారు. ప్రయాణికుల రక్షణ కోసం సొరంగాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చామని చెప్పారు. ప్రమాదాల సమయంలో ప్రయాణికులను తరలించేందుకు ఎస్కేప్ టన్నెల్స్ ను నిర్మించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 41,000 కోట్లు ఖర్చు చేసింది.